ఎలుగెత్తి గట్టిగా ఒక కేక వేయము. దేవి, నేనిప్పుడు ఏమని ఘోషింపవలేదు దేవి, నేనిప్పుడు ఏమని ఘోషింపవలేదు. నాథ, క్రయధనము నమ్ముకుని వారిట్లో అట్లే కదా ప్రాణేశ్వర. ఓ మహానుభావులారా, యమనార్థాంగి చంద్రమతిది కౌశికులకు రుణగ్రస్తుండన గుటచే బానిసగా విక్రయించుతున్నాను. యమ గుణగణములు చెప్పుతున్నాను, సావధానముగా ఆకరించున్నాయి. మేలు పంతి అమ్ముకోదలచినాడ వాడవాడల చేరి రొక్కందిచ్చి చల్వను ఓ వారణాసి పౌరములా మరియు భాగ్యవంతులారా, అయ్యలారా, మాత్రమైన వంచను మాట విరుగలో ఈ కలుషని హీన నమ్ములకులైన వంచను మాట విరుగలో కోపం తిరుగలో
కిలతాంగి సంకోచిపోవలదు ప్రాణేశ్వర, సంకోచిపోవలదు నాథ. అయ్యలారా, ఓ కాశీపుర వాసులారా, ఈలతాంగి సమస్త భూపాల మకుట భవ్యమణి కాంతి శకలిత సార్వభౌముని శ్రీ 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 ఇపుకొనరయ్యా ఓ వారణాసి ఎవరెవరు? ఎవరు ఉన్నారు? అయ్యా బ్రాహ్మణోత్తమ, ఇచ్చటనే మందభాగ్యుండనైన నేనే బానిసను విక్రయించున్నాడని. నీవేనా? అట్లయినా నీవు ఎవరు ముందు చెప్పుము. నేను ఎవ్వండి, నేను మీకేమయ్యా? అదేమిటి పోయి పేరు చెప్పుడికే సందేహిస్తున్నావు. మరి ఆ కాంతం ఎక్కడైనా దొంగిలించిన అదృష్టము చేతనే ఆ కాంతం నీకు లభించని ఉంటావు. బోయేవానికి రామచిలుకలాగునా. అట్లయినా నీ పేరు చెప్పరాదటయ్యా? నీ పేరు? అవును మహాత్మా, అదృష్టము చేతనే లభించినది. నేను హరిశ్చంద్రుండను. యమా, నా భార్య చంద్రమతయ్యా. చంద్రమతి ఏమది? కౌశికులకు అప్పుబడింది అంటున్నది నీవేనా? అవునయ్యా. తపోధనుడి నమ్మునికి నీవెట్లు అప్పుబడితేవయ్యా? నా రాజ్య సర్వస్వము తారబోయినప్పుడు మున్ను యజ్ఞార్థమై ఇచ్చదన్న ధర్మ ముందుగా నిరూపింపలేకపోవటం వలన దీనికి పత్రములు గాని సాక్ష్యములు గాని ఏమైనా ఉన్నాయా? సత్యశీలం అనే పత్రము, మా ఉభయుల చిత్తములే సాక్ష్యములు మహాత్మా. అమాయకుడా, పత్రములు సాక్ష్యములు లేనప్పుకు భయపడి నిక్షేపము లాంటి ఇల్లాన్ని నమ్ముకుంటున్నా.
ఇదిగో అబ్బాయి, మీ గురువు గారి వద్దకు తీసుకుపోతా. ఈ అప్పు మీకు ఈదది కాదు అని అతని పక్షమున నేను రాయి ఓహో గురుగారు రాయి తీసుకురామంటారండి. చేస్తావా రాయి తెచ్చి తల మీద చూద్దాం. 2 చెక్కలు అవుతుంది. ఇదిగో నేను నీ సహాయుడై ఉండా. ఆ విశ్వామిత్రుడు స్వామిత్రుడు నేను ఏమి చేయదు. రాజా, నీకిప్పుడు సహాయ సంపత్తి కూడా లభించినదయ్యా. ఇక రావయ్యా, నా మాట విని. అయ్యలా ఏమయ్యా? మీరెరువును మహాబ్రహ్మణుడు, ఓరకుండమయ్య. నాకెవ్వరి సహాయం అక్కరలేదు. నా సత్యంగా నన్ను రక్షించమని విషమణుకులకు వారికి ఎవరేమి చెప్పుదరయ్యా. సరే, ఎవరి కర్మకు ఎవరు బాధ్యులు? నీ భార్య ఎంత గమ్మిదవుతారు చెప్పు. నక్షత్రేశ్వర, ఏమయ్యా? ధర చెప్పుమయ్యా. అయ్యయ్య అయ్యా, తన నామధేయం ఒక్కసారి మా ఊర్లో ఒకరి పేరు ఒకటి చెప్పుకోవండి. మా గురువు గారి పేరు కాళకౌశిక శాస్త్రి గారు, కాశీ పండితుల వారండి. మరి తమ నామధేయం మా గురువు గారు చెప్తారండి. నాయనా కే శవం. కే శవం. శవం చక్కగా ఉన్నదయ్యా. నీవు చెప్పుతావా? ఇదిగో నాయన, మనము ఒక జాతి పక్షులు. అవును, ఏమి అవును. అతడు చూస్తే అమాయకుడిలా ఉన్నాడు. ధర విషయంలో కాస్త మనకు అనుకూలంగా చెప్పామనుకో, నేను ఇంటికి తీసుకువెళ్ళి మంచి పంచపక్ష ప్రమాణంతో భోజనం పెట్టించి దక్షిణ దాంపులు కూడా ఇస్తాను. అటులనే అటులనే మనకు అనుకూలంగా చెప్పు ఆయన. విప్రత్తమా ధర చెప్పుతున్నాను. ఆపేసేవే కుయ్యి. మనం ఒకటి ఉంటేనే ఇంత బాగా కూసేవే. ఈ ముక్క ముందు చెప్పపోతే తెల్లవారు కూసేది. మరి పంచాంగము గట్టిగా వచ్చినాయమయ్యా. మీ పంచాంగము, మీ బాబు పంచాంగము, మీ తాత పంచాంగము, మా గురుగారి పంచాంగము ఎన్ని శారదాలు పెట్టిందో, ఎన్ని కొంపలు ఆర్పిందో, ఎన్ని కాపాలు కూర్చుందో, అలాంటి పంచాంగమును అవగాహనగా మాట్లాడతావా గురుగారు? గురుగారు, దాసీని కొనుడు మన దగ్గర ధనం సరిపడకపోతే అవసరమైతే అమ్మగారు నమ్మేసాను సరే, దాసుని పడాల్సిందే. చూడ అమ్మగారి కోసమే కదా దాసుని కుంటున్నది. ఊరి ఉంటా కూడా
నాయనా ఏమయ్యా మా ఈ ఆయవాళ్ళు దాన్ని చూసి మమ్మల్ని ధనహీనులుగా ఎంచడం కావాలి. దాసిని పంపించి వేయడు, ధనమిచ్చి వేయడం. ఓహో రాజా మా ఊరు సమ్మతమే కదా. నేను ధనపతుకుడు వద్దును, నీవి విశ్వేశ్వర దేవులైతున్నావు. అయ్యో